నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ ను సులూరుపేటలోని వి ఏకిప్ సినిమా థియేటర్ నందు అభిమానుల మధ్య రిలీజ్ చేయడం జరిగింది। ఈ సందర్భంగా మెగాస్టార్ అభిమానులు మహబాషా, రమణ, హేమంతుల ఆధ్వర్యంలో థియేటర్ వద్ద కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి సందడి చేశారు। అందరికీ నమస్కారం। ఈరోజు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున పవర్ స్టార్ అభిమానులు, జన సైనికులు, జనసేన నాయకులు కంప్లీట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు। భారీ ఎత్తున కేక్ కట్ చేసి అందరికీ ఫ్యాన్స్ అందరికీ పంచడం జరిగింది। అలాగే ట్రైలరు చాలా సూపర్గా వచ్చింది। ఒకసారి తెలుస్తారు ఎంత బాగుంటాయో। అలాగే ట్రైలరే కాకుండా 9వ తేదీ రాబోయే మూవీ కూడా ఇంకా భారీ ఎత్తున విజయవంతం చేయాలని మన పవర్ స్టార్ గారికి మరో హిట్ రావాలని చెప్పి ఆ భగవంతుని హృదయం కోరుకుంటూ జై జనసేన, జనసేన, పవర్ స్టార్, పవర్ స్టార్। నేను అయిపోయిన సర్కిల్ పెద్ద సర్కిల్ కన్నా మా అన్నయ్య, మా అభిమాన నటులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి వకీల్ సాబ్ అనే సినిమా ట్రైలర్ని ఇవాళ విడుదల చేశారు ప్రపంచవ్యాప్తంగా। అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి థియేటర్లో ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేశారు। ఆ ట్రైలర్ చూసిన వెంటనే మాకు ఒక కొత్త ఉత్సాహం వచ్చింది। అభిమానులకి దాదాపు 3 సంవత్సరాల కాలం పాటు తర్వాత కూడా అదే జోరు, అదే ఊపుతో ఆయన చూపించినటువంటి యాక్షన్ ప్రతి సన్నివేశం కూడా మాకు చాలా ఆనందం కలిగించింది। సులూరుపేటలోని శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి దేవి ఆలయం వద్ద భక్తులు కుండీలలో వేసిన కానుకలను దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు ఏసీ శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో చైర్మన్ దువ్వూరి బాలచంద్రారెడ్డి మరియు పాలక మండలి సభ్యుల నేతృత్వంలో ఈవే శ్రీనివాసులు రెడ్డి సమక్షంలో కుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా భక్తులు 25,24,992 రూపాయల నగదును, 125 గ్రాముల బంగారం, 386 గ్రాముల వెండి కుండీల్లో వేసిన తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్స్ లో భాగంగా టీడీపీ పార్టీ బలపరిచిన తిరుపతి ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, సులూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మరియు మాజీ మంత్రి పరసారత్నం, తెలుగుదేశం నాయకులు వేనాటి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నాయుడుపేట, పెళ్లకూరు ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేపట్టి ఏప్రిల్ 17న జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి పనబాక లక్ష్మిని గెలిపించాలని కోరారు। మరి మీకు అందరూ కూడా తెలుసు, మన ప్రియతమ నాయకులు మన ఓట్లు, సైకిల్ గుర్తుకే మన ఓట్లు। సైకిల్ కమ్మా, సైకిల్ గుర్తు పనబాక లక్ష్మి, సైకిల్ గుర్తుకి సైకిల్ 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 గుర్తుకు అమూలమైన ఓట్లేసి మీకు అందరూ కూడా తెలుసు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ముందు మోసం చేసి చేసుకుని మన తిరుపతి పార్లమెంట్ కి జరుగుతున్న ఎన్నికల సందర్భంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీని బలపరచండి అని చెప్పని మీ మధ్యకి ఈరోజు మన సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు నెలవల సుబ్రహ్మణ్యం గారు అయితేనేమి, ఏప్రిల్ 17న జరగబో తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి రత్నప్రభను గెలిపించేందుకు బీజేపీ పార్టీ నాయకులు సురేందర్ రెడ్డి తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సులూరుపేటలోని విస్తృత ప్రచారం చేశారు। ఈ కార్యక్రమంలో ఆర్ఎన్ భాస్కర్ రెడ్డి, బ్రెడ్ నారాయణ రెడ్డి, తన్నీరు శేషగిరిరావు, నూతలపాటి శ్రీను, కిట్టు తదితర బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు।
కాలువ కట్టడానికి ఈ కుటుంబ పార్టీ స్వస్తి బాబు లంచ్కొచ్చి ఎంఆర్కి వచ్చి కొంచెం మాట్లాడాలి మురళి భారత్ మాతా కి మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ भारत माता की मातरम मातरम వందే మాతరం मातरम मातरम వందే మాతరం बोलो भारत माता की बोलो भारत జనసేన బలపరిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రత్నప్రభ గారిని గెలిపించమని చెప్పి సూలూరుపేట నగరంలో పెద్ద ఎత్తున ఈరోజు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఈసారి ఖచ్చితంగా అవకాశం ఇస్తామని చెప్తున్నారు. సో ఈ సందర్భంగా ప్రజలకు మేమంతా కూడా ఇంటింటికి వెళ్ళి వైసీపీని లేదా తెలుగుదేశాన్ని గెలిపిస్తే 21, 22 అవుతాయి, లేదా 3, 4 అవుతాయి. కానీ తిరుపతి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మంత్రి అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని కూడా మార్చాల్సిన అవసరం ప్రజలకు ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలను కోరుతా ఉన్నాం. ప్రజలు ఖచ్చితంగా ఈ ఎన్నిక నరేంద్ర మోడీకి, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబుకు కలిసి జరిగే ఎన్నిక కాబట్టి అవినీతి పరులు ఒక పక్క ఉంటే ధర్మాన్ని న్యాయాన్ని కాపాడుతూ అవినీతికి తావులేని పరిపాలన అందించి అభివృద్ధి దిశగా దేశాన్ని ముందుకు తీసుకోబోతున్న నరేంద్ర మోడీ ఒక పక్క. కాబట్టి నరేంద్ర మోడీకి ఖచ్చితంగా మద్దతు ఇస్తాం, రత్నప్రభ గారిని గెలిపిస్తాం. పవన్ కళ్యాణ్, వీర్రాజు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చాలని ప్రజలను కోరుతుంటే ప్రజలు పెద్ద ఎత్తున సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నారు. भारत माता के मातरम मातरम వందే మాతరం मातरम मातरम వందే తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సులూరుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు వేనాటి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆకుతోట రమేష్, వాకిచర్ల రమేష్, చిట్టేటి పెరుమాలు, సాయి తదితరులు పాల్గొన్నారు. పార్టీ పనుల కోసం హెలికాప్టర్ కొనుక్కోవాల్సిందిగా పార్టీ తరఫున అందరూ చేసిన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, అచ్చెన్నాయుడు గారి నాయకత్వం, ఎన్టీఆర్ చంద్రబాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం, ఎన్టీఆర్ అమర్ రహే, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, జోహార్ ఇండియా పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా.
పార్టీ పనుల కోసం హెలికాప్టర్ కొనిస్తాల్సిందిగా పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇదే నినాదంతో ఎన్టీఆర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ 29వ తేదీ మార్చ్ తెలుగుదేశం పార్టీ ఫార్మేషన్ డే రోజున 40 సంవత్సరాలు అయింది తెలుగుదేశం పార్టీ స్థాపించి అనేది నమ్మశక్యంగా లేని ఒక మాటగా మేమందరం అనుకుంటున్నాం. ఎందుకనంటే మొన్న పెట్టిన పార్టీ లాగా ఎన్నో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఎన్నో రకమైన సంక్షేమ పథకాలు ఎన్నో రకమైన అభివృద్ధి పనులు గౌరవనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఫార్మేషన్తో పార్టీ ఎన్నో పనులు చేసింది. ఆ తర్వాత 95 మా గౌరవ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకెన్నో రకాల అభివృద్ధి జరగడం మొన్న జరిగినట్టు అనిపిస్తుంది. ఇంకా ఎన్నెన్నో పథకాలు ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ఎన్నెన్నో అభివృద్ధి పనులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సపరేట్ అయిన తర్వాత కూడా ఎన్నో రకమైన పథకాలు అభివృద్ధి పనులు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ సూళ్ళూరుపేటలో సమాయుక్తమయ్యి ఈరోజు జెండా ఆవిష్కరణ మరియు పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలేసి అందరూ నివాళులర్పించుకోవడం అన్నీ చేయడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తారీఖు పార్టీ ఆవిర్భవించింది. ఆ రోజు నుంచి కూడా మేము వాగ్చల రమేష్ అయితే నేనైతే పెరుమాళ అయితే రమణన్న అయితే సీనియర్ నాయకులు జోగేశ్వరరావు ఇంకా చాలామంది ఉన్నాము. ఆ రోజు నుంచి కూడా పార్టీతో మమేకమై బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నాము. ఈరోజు ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే ₹2 కేజీ బియ్యం అనేది ఆ రోజే రామారావు గారు మనకి అనౌన్స్ చేశాడు 82లోనే. అదేవిధంగా తెలుగు గంగ కాలువ అయితే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నందమూరి తారక రామారావు గారు చేశారు. ఆయన 96లో చనిపోతే 20 సంవత్సరాలైనా కూడా ఆయన్ని మర్చిపోలేము. ఆయన పార్టీ పెట్టిన దినం చాలా గొప్ప విశేషమైన రోజు. పార్టీ ఆవిర్భావం నుంచి జరిగింది. 40 సంవత్సరాల్లో ఏ రోజు కూడా కార్యకర్తలు వెనుకంజ వేయలేదు. పార్టీకి బలం ఎవరంటే కార్యకర్తలు, అభిమానులే, సానుభూతి పనులు కూడా. వీళ్ళందరినీ ఒక క్రమశిక్షణ క్రమ పద్ధతిలో మరలా నూతన ఉత్సాహంతో పుంజుకునేటట్టు చేయాల్సిందిగా పార్టీ వాళ్ళందరినీ కూడా నేను కోరుతున్నాను. మరి 2 వారాల్లో జరగనున్న తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా వైసీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి గురుమూర్తిని సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంచివయ్య ఆధ్వర్యంలో టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సమక్షంలో నాయుడుపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ అభ్యర్థిని పరిచయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రాష్ట్ర మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్, సూలూరుపేట నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు మన వైఎస్ జగన్మోహన్లో ఏ రాష్ట్రంలో కూడా జరిగినంత గొప్పగా ప్రజలకి అందుబాటులో చేస్తూ అని చెప్పి భారతదేశం మొత్తం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వైపు ఎదురు చూస్తా ఉంది. ఇదన్నీ కూడా ప్రజలందరూ కూడా తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్ లో మన ఆ గురుమూర్తి గారిని మనం కామెంట్ రాజారెడ్డి గారిని వేదికకు రావాల్సిందిగా ఈరోజు సూలూరుపేట నియోజకవర్గ నాయకులు శ్రీ గంట సుధాకర్ రెడ్డి గారిని వేదికకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గోపాల్ రెడ్డి గారిని వేదికకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పార్వతి రంగారెడ్డి గారిని కోరుకుంటామని వేదికకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కట్టానారాయణ రెడ్డి గారిని వేదికకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కొట్టూరు రవిరెడ్డి గారిని వేదికకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మన నరేష్ గారిని వేదికకు కోరుకుంటున్నాం. కౌన్సిలర్ అశోక్ గారిని వేదికకు రావాల్సిందిగా
కోరుకుంటున్నాం. కౌన్సిలర్లందరూ నాయకులుగా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పార్లమెంట్ ఉప ఎన్నికల్లో మీకు అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కావున అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీకు అభ్యర్థి కానీ రీతిలో మెజారిటీ వచ్చే విధంగా మాట్లాడుకుంటున్నారు. అంటే ఉదయం ఇద్దరేమో ఎన్ని కాబట్టి మరి కేంద్రంలో మంత్రి పంపించి మరి ఈరోజు పోటీ నిలబెట్టాము. రాష్ట్రం సాధిస్తున్నారు. మనం చూసాం 2019 ఎన్నికల ముందు జగన్లో నవరత్నాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తే ప్రతి ఒక్కరి పేదలందరూ కూడా జగన్మోహన్ గారి నమ్మకంతో ఆయన మాటకున్న విధాలు ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాన్ని ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం, ఎన్నో పార్టీలు చూసాం. అయితే ప్రజలకు చెప్పడం మరి గతానికి భిన్నంగా పరీక్షిస్తూ ఆమె నెరవేర్చిన గత ప్రభుత్వం అయితే ముందు సంవత్సరం ముందు మరి మేనిఫెస్టో తెలియజేసి మరి పేద ప్రజలకు అందించే ఘనత మనం ఈ రాష్ట్రంలో 2 వ్యవస్థలు వాలంటీర్ ప్రభుత్వ కార్యక్రమాలు నాయకులందరికీ కూడా ఈరోజు సోదరులు గురుమూర్తి గారిని మన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి తిరుపతి పాల్గొన్న ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టి మా ముందుకి పంపించడం జరిగింది. మరి ఆ సోదరుడిని మన అందరినీ కలిసి చక్కగా మన నాయకుడిని మాట ప్రకారం మరి గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం అంటే దేశంలోనే ఒక ప్రతిష్టాత్మక స్థానం. తిరుపతి పేరు చెప్తే దేశంలో ముందు వచ్చేది 7 వెంకట స్వామి. మరి ఆ దేవుడు ఉన్న స్థానం తిరుపతి. ఆ తిరుపతికి దేశ స్థాయిలో ఒక ప్రాముఖ్యత ఉంది. అలాంటి ప్రముఖమైన స్థానంలో ఒక సామాన్య వ్యక్తిని మరి విద్యార్థుల్ని ఈరోజు ఒక నవ యువకుడిని మరి అభ్యర్థిగా నిర్ణయించి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారికి పేరుగా ఉన్న అభిమానం. ఈరోజు మన నాయకుల్లోనే గొప్పతనం మన నాయకుల్లో ఉండే గొప్పతనం ఏంటంటే కేవలం ముందులోనే నాయకులే కాదు, వెనకనే కార్యకర్తలు కూడా గుర్తుపెట్టే నాయకత్వం మన నాయకులు కాబట్టి ఈరోజు పార్టీ ఈరోజు యువకుడు ఉత్సాహవంతులు ఈరోజు మన తిరుపతి వైఎస్ఆర్సీపీ తరఫున మన క్యాండిడేట్ డాక్టర్ గురుమూర్తి గారు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు పేరు ప్రకటించాలో ఒక నమ్మకం అనేది మన పార్టీలో కార్యకర్తలు కావచ్చు, యువతులు కావచ్చు, అలాగే అభిమానులు కావచ్చు, వీరందరికీ కూడా ఒక గట్టి నమ్మకం మన నాయకుడి మీద ఇంకా ఏర్పాటు. నిజంగానే నేను చాలా అభినందిస్తున్నాను. ఈరోజు రాబోయే కాలం యువత కాదు, మన ఊరికి యువకుడు అలాగే బాగా చదువుకున్నాడు. రేపు రాబోయే రోజుల్లో మీకు సంజయ్ గారు ఏ విధంగా సేవకుడుగా మీకు చేశారో తప్పనిసరిగా మన గురుమూర్తి గారు కూడా మీ భారతదేశ సేవకుడుగా ఉండాలని సమూహంగా కోరుకుంటున్నాను. ఇది ఒక గొప్ప అవకాశంగా భావించండి. ఎందుకంటే జనరల్ ఎలక్షన్ జరిగేది ఒక ఎత్తు. ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు మనకు ఎలక్షన్ రావడం, అలాగే రావడం
చేయడం అనేది నిజంగానే నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అది కూడా మా సుదూరుపేటలో మా కుటుంబం కానీ మా తండ్రి గారు కానీ మీరందరూ కూడా గతంలో కూడా ఆయన మాట్లాడుతున్నది సంజయ్ గారు ఒకసారి కాదు రెండుసార్లు అలాగే రేపు రాబోయే ఎన్నికల్లో 5 లక్షలు మనం దాటాలంటే సూలూరుపేట నియోజకవర్గం చాలా కీలక పాత్ర పోషించుకుంటుంది. ఖచ్చితంగా మీరు 1,25,000 దాటితే మీరు సూలూరుపేట ఒప్పుకోవడానికి ఒక మళ్ళా అవకాశం ఇస్తారని చెప్పి నేను సమూహంగా కోరుకుంటున్నాను. ఈరోజు పంచాయతీ ఎలక్షన్ కానివ్వండి, మనకి మున్సిపాలిటీ ఎలక్షన్ కానివ్వండి, కార్పొరేషన్ ఎలక్షన్ కానివ్వండి, ప్రపంచంలోనే మన ఇండియా చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కానుకను మీరు మన జగన్ ఇచ్చడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు మనకు ఒక చిన్న వయసు నమ్మకస్తులు అన్నిటికీ నమ్మకం చాలా అవసరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆలోచన విధానంలో వెళ్ళిపోతారో అదేవిధంగా వెళ్ళిపోతారో చంద్రబాబు దగ్గర ఉండేవాళ్ళు. కానీ ఒక నమ్మకస్తుడు, ఒక ఆత్మీయంగా భావించినటువంటి చిన్న వయసు గురుమూర్తి గారిని ఒక పేదవాడు ఒక కూలి చేసుకుని పుట్టారు. ఈరోజు బలమైన నాయకులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇద్దరు మంత్రులయ్యారు. వాళ్ళు ఆర్థికంగా బాగుపడ్డారు. చంద్రబాబు గురించి మీకు తెలుసు, ఎన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులు పెడతారో, ఎన్ని కుట్రలు చేస్తారో మీకు అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తిపైన ఒక పేదవాడిని తీసుకొని పెట్టి మీరు ఉన్నారు 1,00,000 అంటే ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు వేసి గెలిపిస్తారని దాదాపు 7-8 లక్షల ఓట్లతో మనం గెలిస్తేనే ఈ ఇండియా చరిత్రలోనే జగన్ ఇంకా మంచి పేరు వస్తుంది. దృక్పథంతో ఓటర్లతో కూడా కసిగా ఉన్నారు. రాబోయే 17వ తేదీ నాటికి తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి నక్క ఆనందబాబు సులూరుపేటకు విచ్చేసి తిరుపతి ఎంపీ బై ఎలక్షన్స్ ప్రచారంలో పాల్గొని సులూరుపేటలోని టీడీపీ కార్యాలయం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏప్రిల్ 17న జరగనున్న తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్స్ లో టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలని ఎస్ఎస్ న్యూస్ ద్వారా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేనాటి సతీష్ రెడ్డి, ఆకుతోట రమేష్, చిట్టేటి పెరుమాలు తదితరులు పాల్గొన్నారు. దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటప్పుడు వాటిలో ఈరోజు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఈ తిరుపతి నుంచి కూడా అనుభవం కలిగినటువంటి నాయకురాలు పనబాక లక్ష్మి గారిని ఇంకో ఎంపీగా గెలిపించి ఆ ముగ్గురికి తోడు పంపించాలని చెప్పి ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళ పార్టీ అభ్యర్థి గురించి ఏదో చెప్తా ఉన్నారు. సామాన్యుడిని ఎంపీగా సీట్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని. ఇటువంటి వాళ్ళని దళితుల్ని, బలహీన వర్గాల్ని, గిరిజనుల్ని, మైనార్టీల్ని, రాజకీయాలకు ఏ సంబంధం లేని వ్యక్తుల్ని అత్యంత ఉన్నతమైనటువంటి స్థానాల్లో తీసుకెళ్లిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అనేది గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాలు పూర్తిగా సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసే రాజకీయాల్లో వాళ్ళకు ఒక మంచి స్థాయిని గౌరవాన్ని ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు జిఎంసీ బాలయ్య గారిని లోక్సభ స్పీకర్ని చేసిన, ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్ని చేసిన, అనేక మందికి అనేక రకాలుగా ఉన్నత పదవులు ఇచ్చి కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారాయణన్ కానీ ఇతరత్ర మైనార్టీ సంబంధించినటువంటి అబ్దుల్ కలాం గారు కానీ పెద్ద పెద్ద వ్యక్తులు రాష్ట్రపతులు అయ్యే విధానంలో కూడా తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం వహించినటువంటి పరిస్థితి. ఇలా గొప్ప గురుమూర్తి టికెట్ ఇచ్చాం, ఇదే గొప్ప అని చెప్తా ఉన్నారు. ఎస్సీసీ విషయంలో కూడా ఇదే మాట్లాడారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ని అర్ధాంతరంగా
నిమ్మగడ్డ రమేష్ కుమార్ని తీసేస్తా, మేము ఒక దళితుడిని తీసుకొస్తా ఉన్నాం, కనగరాజు అనే అతనని చెప్పి వీళ్ళు డబ్బాలు కొట్టారు ఆ రోజున. ఇంకా ఎంపీ చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఈ రోజుకి పరామర్శించలేదు. అక్కడ పిలిపించుకొని పరామర్శించి వాళ్ళ సీట్ లేకుండా తీసేసి ఏదో గొప్పలు చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి విజ్ఞులైన ప్రజలందరూ ఆలోచన చేయాలి. తెలుగుదేశం పార్టీకి ఇలా ఉప ఎన్నికల అవకాశం ఇవ్వమని చెప్పి నేను మీ అందరూ కూడా సగౌరవంగా విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా పూర్తి వాతావరణం కనపడతా ఉంది. గతంలో కూడా 2009లో కూడా ఇవన్నీ కూడా గెలిచిన సీట్లు సూర్యులపేట కానీ, గూడూరు కానీ, వెంకటగిరి కానీ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ గతంలో 2009లో గెలిచాం. ఇవన్నీ కూడా చరిత్ర ఉంది. అవతల సచివాడు కానీ, శ్రీకాళహస్తి కానీ ఇవన్నీ ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పవనాలు వేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని శ్రీమతి కొండాక లక్ష్మి గారిని అనుభవం కేంద్ర మంత్రిగా పనిచేసింది. రాష్ట్రానికి ఇలా అవసరమైనటువంటి పరిస్థితులు సమయం ఉంది. ఇలా ఖచ్చితంగా ఇలా గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ప్రజల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. SS న్యూస్ ఇంతటితో సమాప్తం.